Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. అభిమానుల హృదయాలు పులకించిపోతున్నాయి. ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు అంటూ రాజకీయ ప్రత్యర్థులు గతంలో హేళన చేశారు. అయితే ఒకే ఒక్క అతి పెద్ద గెలుపుతో అందరి నోళ్లు మూయించేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టడం కాదు, డిప్యూటీ సీఎంగా సభలోకి వెళుతున్నారు పవన్ కళ్యాణ్. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటున్నారు అభిమానులు. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటింది. ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. పార్టీ పెట్టాక 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి ఆయన మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఆ తర్వాత టీడీపీ సర్కార్తో పవన్ కు గ్యాప్ వచ్చింది. టీడీపీ, జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. 2019లో టీడీపీకి, బీజేపీకి గుడ్ బై చెప్పిన పవన్ వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటూ రాజకీయ ప్రత్యర్థులు అపహాస్యం చేస్తుంటే తనదైన శైలిలో ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత పడిలేచిన కెరటంలా పవన్ పుంజుకున్నారు. రాజకీయ పొత్తులు, ఎత్తుల గేమ్ ని అర్థం చేసుకున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను ఛేదించడం తెలుసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు ససేమిరా అన్న బీజేపీని ఒప్పించి మెప్పించి 3 పార్టీల అలయన్స్ ని ముందుకు తెచ్చారు. ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఎన్డీఏ కూటమి కని విని ఎరుగని విజయం సాధించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వ్యూహం ప్రకారమే ముందుకు సాగారు. 10 ఏళ్ల పోరాటం తర్వాత మాత్రమే నన్ను గెలిపించండి అని అడుగుతున్నాను, అర్థిస్తున్నాను అంటూ ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఒక్క మాట పవన్ అభిమానులను, జనసేన మద్దతుదారులనే కాదు, తటస్థులను కూడా ఆలోచనలో పడేసింది. పవన్ కు జై కొట్టేలా చేసింది. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి, ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. 2019లో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నన్ను గెలిపించండి. చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు అనే అపప్రద తొలగిపోయింది. ఎమ్మెల్యేగా మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనిపించుకున్నారు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రానే వచ్చిందంటూ జనసేన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.